సాగునీటికి సంబంధించి కూడా రైతులకు కానివ్వండి, లేకపోతే మిగతా అంటే పొలాల వరకు ఇవి ఏవైతే ఉన్నాయో, అంతకుముందు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. బట్ ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఒక మాజీ మంత్రి కూడా మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నటువంటి అంశం కూడా కనిపించింది మనకి. అంటే ఈవెన్ రైతులు కూడా మొన్నైతే రీసెంట్‌గా ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఒక అలాగే రైతు కాదు 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ చాలా మంది రీసెంట్‌గా, అదే రీసెంట్‌గా చాలా వాటర్ మంది లేక. నీళ్ళు లేకుండానే చాలా మంది హ్మ్. అంటే హ్మ్. దీనికి అంతటి కారణం ఏంటంటే కాళేశ్వరంలో మేడిగడ్డ సాకు చూపెట్టి హ్మ్. మేడిగడ్డలో ఒక పియర్ గుంగింది కదా, హ్మ్. అది కేసీఆర్ మీద బ్లేమ్ గేమ్ నడపాలన్న దాన్ని ఉద్దేశం. రిపేర్ చేసుంటే ఈరోజు అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో? ఈవెన్ రిపేర్ చేయకపోయినా కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓకే. ఎందుకంటే అన్నారం సుందిల్లో బాగానే ఉండే, అయితే ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి కొన్ని రిపేర్లు చేయమని చెప్పారు. హ్మ్. అవి అప్పుడే కంప్లీట్ అయినాయి కూడా. హ్మ్. అయితే సరే పోయిన వేసంగిలంటే పరిస్థితి అర్థం కాలేదనుకుందాం, కొత్తగా అధికారంలోకి వచ్చారనుకుందాము. హ్మ్. ఇంకా అన్నారం మేడిగడ్డ మీద కూడా ఎన్డీఎస్ఏ వాళ్ళు కొన్ని రిపేర్లు చెప్పారు కాబట్టి ఎత్తిపోయలేదని అనుకుందాం. హ్మ్. హ్మ్. బట్ ఈసారి ఏమైందమ్మా, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర గేట్లు వేయకపోయినా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర వేల టీఎంసీలు అనంగా పోయినాయి. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా వేల టీఎంసీలు పోయినాయి. పోయే టైంలో జూలై నుంచి దాదాపుగా వరద స్టార్ట్ అయ్యే జూలై నుంచి డిసెంబర్ దాకా, జనవరి దాకా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆడ ఎత్తిపోతలకు నీళ్ళు అందుబాటులో ఉంటాయి. నవంబర్ తర్వాత, డిసెంబర్ తర్వాత కొద్దిగా నీళ్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏం చేయాలో చిన్న కట్ట పోసుకోవాలి. ఆ కట్ట మంచిగా షీట్ పైల్స్ పెట్టి పోయొచ్చు. దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. ఓ 40, 50 కోట్లు అయిద్ది కావచ్చు, లేదా 30 కోట్లు అయితది కావచ్చు. లేదు అనంటే ఓ కట్ట పోసుకొని కొంచెం నీళ్ళు అందులోకి డైవర్ట్ అయ్యేటట్టుగా తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయొచ్చు. సంచుల ద్వారా, వీటి ద్వారా, వాటి ద్వారా. ఏది చేయలేదు. అంటే లిఫ్ట్ చేయడానికి ఆడ నీళ్ళు అందుబాటులో ఉండే 4, 5 నెలలు. తర్వాత వరద వచ్చింది. అయినా చేయలేదు. పోనీ సమ్మర్‌ల మనకు చాలా ఇబ్బంది అయిద్ది కాబట్టి రోజుకో హాఫ్ టీఎంసీ వస్తా ఉంటది గోదావరిలో. జీవనది అది. ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. కాకపోతే వేరే టైంలో 100 టీఎంసీలు వచ్చేది ఎండాకాలంలో హాఫ్ టీఎంసీ వస్తది. అదన్నా ఆపుకొని డైవర్ట్ చేసుకుందామంటే ఆ తెలివి కూడా లేదు. అన్నారము, సుందిళ్ళ బ్యారేజీలు రిపేర్ అయ్యి 1 ఇయర్ అయినా కూడా అందులో నింపుకోలేదు. ఇప్పుడు ఆ గోదావరిలో మట్టంగా నీళ్లున్నా కూడా కనీసం ఓ 5 టీఎంసీలు, 6 టీఎంసీలు ఒక్కొక్క బ్యారేజ్ దగ్గర ఆపినా కూడా అవి మన తాగునీటికో లేకుంటే పంటలు ఎండిపోతున్న కాడ డైవర్ట్ చేయడానికో ఉపయోగపడేది. హరీష్ రావు గారు గొడవ చేస్తే ఇప్పుడు రంగనాయక సాగర్‌కి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి కొన్ని నీళ్లు వదిలిపెట్టారు. హ్మ్. ఇప్పుడు కన్నెపల్లి నుంచి అయితే లిఫ్ట్ చేయలేదు. అప్పుడు కేటీఆర్ గారు 50,000 మందితోనొచ్చి మేము బలవంతంగా గేట్లు తెరుస్తామన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వాస్తవంగా ఏందంటే ఈ ప్రాపర్ మేనేజ్మెంట్ చేసినట్టయితే వాటర్‌ది ఎప్పుడు కూడా దేవుని మీద నెపం వేయాల్సిన అవసరం లేదమ్మా. ఎప్పుడు సైకిల్స్ ఎట్లుంటాయంటే 2 సంవత్సరాలు బాగా వర్షాలు పడితే, 2 సంవత్సరాలు కొద్దిగా తక్కువ పడతాయి. ఒక సంవత్సరం పూర్తి కరువని ఉంటది. భారీ వర్షాలన్నీ ఉంటాయి. సైకిల్ ఎప్పుడు ఇట్లాగే ఉంటది. అయితే ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి. మనం వాటర్‌ను ప్రాపర్‌గా మేనేజ్ చేసినట్టయితే ఈ సమస్య రాదు. ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డికి గాని, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి గూడా అవగాహన లోపం చాలా ఉంది. నేనక్కడికే వస్తున్నా. హ్మ్. గత సంవత్సరం బేసిక్‌గా 70 టీఎంసీలు ఎంతో కానీ సముద్రంలో కలిసాయి. ఈ సంవత్సరం 844 టీఎంసీలు సముద్రంలో కలిసినట్టు రికార్డ్స్ ఉన్నాయి. అయితే బేసిక్‌గా 70 ఎన్నడూ అంత తక్కువ ఎన్నడూ కలవలేదమ్మా. పోయిన ఎప్పుడు సంవత్సరం. గూడా ఆ! వేల టీఎంసీలే కలిసినాయి. 2000 టీఎంసీలు, 3000 టీఎంసీలు. నేనక్కడికే వస్తున్నాను సార్. ఆ! కేసీఆర్ గారి హయాంలోని వర్షాలు ఎక్కువ పడినప్పుడు తక్కువ వాటర్ సముద్రంలో కలిసింది. మిగతాదంతా కూడా ఎత్తిపోతల పథకం గాని, లేకపోతే స్టోరేజ్ అంతా తీసుకొని ఎండాకాలం టైం అప్పుడు దాన్ని ఎక్కువగా యూసేజ్ అవును. చేసేవారని చెప్పేసని అవును. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్. వాస్తవం. అయితే ఈ సంవత్సరం దాదాపు అంటే పోయిన సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఎంత బాగా పడ్డాయంటే ఆ వాటర్ అంతా ఏమైపోయింది? అయితే ఈసారి 844 టీఎంసీలు అంటే ఉన్న రికార్డ్స్ ప్రకారమే మాట్లాడుతున్నాను సార్. అవన్నీ గూడా సముద్రంలో కలిసాయని చెప్పారు. అంటే వాటర్ స్టోరేజ్ ఎందుకు చేసుకోలేకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం? అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ ఉండాలి గదా! వాళ్ళకి ఆ నిర్వహణ లోపం ఉంది. ఎందుకంటే అవగాహన లేకపోతే హ్మ్. నీళ్ళన్నీ సముద్రంలోకే పోతాయి. హ్మ్. కేసీఆర్ గారు ఏం చేశారంటే కేవలం రిజర్వాయర్ నింపడమే గాకుండా హ్మ్. ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటరీస్ పెట్టి వాగులన్నిట్లోకి నీళ్ళు వదిలిపెట్టాడు. హ్మ్. కొంతమంది విమర్శించారు. మీరు లిఫ్ట్ చేసిన వాటర్‌ని వాగుల్లోకి వదులుతారా? హ్మ్. చాలా నీళ్ళు ఎవాపరేట్ అయిపోతాయి. సీపేజ్ అయిపోతది. హ్మ్. అయినా గూడా ఆయన ఎక్కడ పోతాయి? హ్మ్. ఎవాపరేట్ అయితే వాతావరణం చల్లబడతది. హ్మ్. భూగర్భంలోకి పోయినట్టయితే భూగర్భ జలాలు పెరుగుతాయి. హ్మ్. కాబట్టి ఆయన బహుముఖ పద్ధతులల్లో భూగర్భ జలాలు పెంచడానికి వాగులలోకి వదిలేశాడు. చెక్ డ్యామ్స్ దగ్గర నిల్వ చేశాడు. హ్మ్. 1100 చెక్ డ్యామ్స్ కట్టాడు. ఒక వాటర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ను డెవలప్ చేశాడు. హ్మ్. దానివల్లనే భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. హ్మ్. ఇప్పుడు ఒక 20, 22% వర్షపాతం ఎక్కువ పడ్డది. హ్మ్. ఎక్కువ పడి ఇవాళ పరిస్థితి ఏందంటే కరువు. హ్మ్. అంటే ప్రాపర్‌గా నీళ్ళని డైవర్ట్ జేసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం
దగ్గర కన్నెపల్లి పంప నుంచి కనుక గోదావరిలో కొంత నిల్వ పెట్టుకొని ఉమ్, అంటే హయ్యర్ లెవెల్ పెట్టకపోయినా ఓ 5-6 టీఎంసీలన్నా గోదావరిలో పెట్టుకున్నట్టయితే ఉమ్, మనకు ఒక చల్లదనం ఉండేది. ఆ గోదావరి నుంచి సీపేజ్ ఉండేది. ఈ పైన ఎట్లా వాగులు వంకలు ఉంటాయో భూగర్భంలో కూడా వాగులు వంకలు ఉంటాయి. ఉమ్, అట్లాంటి ఒక వాగే ఇవాళ శ్రీశైలంలో ముంచింది. ఉమ్. అట్లాంటి ఒక వాగు నుంచి వచ్చిన ఫ్లడ్డే. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. లిడ్ బ్యాంక్ కెనాల్. ఉమ్, సో భూగర్భంలో ఉన్న వాగులు అన్నిట్లో కనుక వాటర్ సమృద్ధిగా ఉంటే ఉమ్, అన్ని బోర్లు బావులు అన్ని రీఛార్జ్ అవుతాయి. ఉమ్, ఉమ్, అవి మనం అనుకున్నట్టు కొద్ది దూరం ఉండవు, వందల కిలోమీటర్లు ఉంటాయి ఒక్కోసారి. ఉమ్, ఉమ్, కాబట్టి పైన ఉన్నట్టే కింద ఉంటాయి. ఉమ్, పైన మనం వాటిని స్టోర్ చేసుకుంటే కింద సీపేజ్ అవుతాయి. ఉమ్, చెరువులన్నీ మిషన్ కాకతీయ ద్వారా ఆయన శుద్ధి చేశాడు, పూర్తిగా తీశాడు. అన్ని చెరువులలో భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి. ఉమ్, ఎందుకంటే చెరువులో నిండా నీళ్లు ఉంటే ఎప్పుడు సీపేజ్ ఉంటుంది. కాబట్టి మహబూబ్ నగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ దాకా చెరువులు కానీ వాగులు కానీ చెక్ డ్యామ్స్ కానీ అన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఆ భూగర్భ జలాలు మనకు బాగా సపోర్ట్ చేసినాయి. అంటే ఎందుకు ఇంత అవగాహన లోపమా లేకపోతే ఏంటి ఈ రోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం వీళ్ళకి అవగాహన లేకపోవడమే కదా. ఒకటేమో అవగాహన లేదు, ఎన్నడూ పట్టించుకోలేదు వీళ్ళు ప్రజల్ని. ఉమ్, తెలంగాణ నీళ్ళ గురించి ఎన్నడూ సోయలేదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకు సోయి ఉంటే ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉమ్, 7 ప్రాజెక్టులను రద్దు చేస్తా అంటే ఉమ్, వీళ్ళు వాళ్ళకు బానిసలాగా వివరించలేదు తప్ప గల్లాబట్టి అడగలేదు. ఉమ్, కనీసం ఎక్కడన్నా మాట్లాడలేదు. ఉమ్, నేను చూశాను 1956 నుంచి 69 దాకా కూడా ఉమ్, ఎన్నడూ 7 ప్రాజెక్టులను రద్దు చేసిండు అనే మాట అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ నాయకుడు మాట్లాడలేదు. ఉమ్, అంటే వీళ్ళకి ఎన్నడూ సోయలేదు. ఉమ్, రద్దు చేసినా సోయలేదు, వాళ్ళు ఇవ్వకపోయినా సోయలేదు. ఉమ్, బట్ ఈ జనరేషన్ అట్లా కాదమ్మా. ఈ జనరేషన్కు గూగుల్ అందుబాటులోకి వచ్చింది. అవును, ప్రతి ప్రాజెక్టు గురించి వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారు, అవగాహన అవును, కలిగి అవును, ఉంటారు. అవును. ఇప్పుడు మభ్య పెట్టడం కానీ అందులోనూ మోసం చేయడం. ఇప్పుడున్న మంత్రివర్గం కూడా 1-2 సార్లు మంత్రులుగా చేసినటువంటి మంత్రులే ఉన్నారు మళ్ళీ. చాలా మంది మంత్రులు, ఒక రేవంత్ రెడ్డి తప్ప అందరూ, సీతక్క, రేవంత్ రెడ్డి, ఒక ఉత్త- ఇద్దరు ముగ్గురు. ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ పాత రెడ్డి. మంత్రే. ఆ, అంటే వీళ్ళిద్దరు తప్ప చాలా మంది ఇదివరకు చేసిన వాళ్ళే. ఉమ్, పొంగులేటి, సీతక్క, వీళ్ళు కొత్తగా అయిన మంత్రులు, ఉమ్, ఉమ్, రేవంత్ రెడ్డి. ఉమ్. బట్ మిగతా వాళ్ళు చాలా మంది గతంలో కోమటిరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా ఇదివరకు చేసిన వాళ్ళే దుద్దిల కదా. శ్రీధర్ బాబు కానీ చాలా అంతా. మంది చాలా మంది ఇదివరకు చేసిన వాళ్ళే. ఉమ్, బట్ ఏంటంటే ఎన్నడూ వాళ్ళు తెలంగాణలో నీళ్ళ సోయి వాళ్ళకి లేదు. ఉమ్, అట్లుంటే కనుక ఈ ఆత్మహత్యలు ఎందుకు జరిగేది, ఉమ్, అడవి బాటలు ఎందుకు పట్టేవాళ్ళు, మ్. ఎన్కౌంటర్లు ఎందుకు చచ్చేవాళ్ళు, ఉమ్, ఎన్నడూ కూడా వీళ్ళు తెలంగాణ నీళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు కాదు. ఉమ్, ఇప్పుడు కేసీఆర్ చేసిన పద్ధతులన్నీ ఇంజనీర్లకు తెలుసు, ఈ మంత్రులు కూడా చూశారు. ఉమ్, ఇప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటంటే బ్లేమ్ గేమ్ నడపాలి. మేడిగడ్డ వల్లనే కరువు వచ్చింది, మేడిగడ్డ వల్లనే పంటలు ఎండిపోయినాయి, ఉమ్, మేడిగడ్డ వల్లనే హైదరాబాద్కు నీళ్ళు లేకుండా పోయినాయి, ఉమ్, 1,00,000 కోట్లు దాని మీద తలగబెట్టిండు, ఉమ్. అవినీతి చేసిండు. ఇదంతా సరే అంతా జరిగింది, మరి రిపేర్ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఏమంటారంటే అది ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు బయట పెట్టారు. ఉమ్, ఇప్పుడు ఏమంటారు, అది రిపేర్కు పనికిరాదంటారు. ఉమ్, ఇదంతా కేసీఆర్ చేసిండు. ఎంతసేపు ఏంటంటే ప్రజల బాధల్ని కేసీఆర్ ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఉమ్. కాబట్టి ప్రజలు గ్రహించాలి, ఉమ్, మీరు తప్పు చేసిండ్రు. ఉమ్, సరే, తెలుసో తెలియకో తప్పు చేశారు. 2 సార్లు టీఆర్ఎస్కి వేసినాం, ఒకసారి కాంగ్రెస్కి వేద్దామని చెప్పి పిచ్చి ఆలోచనతోని తెలంగాణ ఇచ్చిందని సోనియా గారి కృతజ్ఞత అనుకున్నారో ఏమనుకున్నారో ఉమ్, ఒక తప్పు చేశారు. ఉమ్, ఇప్పుడైనా ఆ పశ్చాత్తాపం వచ్చిన తర్వాతనైనా ఉమ్, మీరు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే మళ్ళీ తిరగబడాలి, మా నీళ్లు మాకు కావాలి, ఉమ్, మా భూములు ఎండిపోతున్నాయని చెప్పి ఉమ్, మీరు ఓటేసి ఎవరినైతే అసెంబ్లీకి పంపారో వాళ్ళనే గల్లాబట్టి అడిగే రోజు ఆ వచ్చింది. రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు, కొట్లాడి నిధులు. తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాలు. అవును, అసలు ఈ రోజు నీళ్ళ లేని రాష్ట్రంగా తయారైంది ఇక్కడ అవును, అవును. పరిస్థితి చూస్తుంటే. ఇప్పుడు నిధుల్లో చూస్తే కేసీఆర్ గారు 4 రెట్లు పెంచారు ఆర్థిక సంపద. నంబర్ 1 ఇప్పుడు ఈ రోజు తెలంగాణ. ఈయన వచ్చిన తర్వాత 15,000 కోట్ల ఆదాయం పోయింది. ఉమ్, ఉమ్, అది ప్రతి నెల ఉమ్, రావాల్సిన ఆదాయం రావట్లేదు, కొత్త ఆదాయం పెరగట్లేదు, ఉమ్, అప్పులు పెరుగుతున్నాయి. ఉమ్, ఆయన అప్పులు అన్నాడు కానీ ఆయన అప్పులు తీసుకొచ్చిన రెవెన్యూస్ పెరగడానికి ఉపయోగించాడు, ఉమ్, ఉమ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఉమ్, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టుబడులు పెట్టాడు. ఉమ్. ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియదు, అప్పులు మాత్రం పెరుగుతున్నాయి, ఆదాయం మాత్రం స్మార్ట్ తగ్గుతుంది. సిటీగా అయితే తీర్చిదిద్దాడు తర్వాత చెప్పాలి. నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఉమ్, సంవత్సరం అయిపోయింది, పాత నోటిఫికేషన్లే తప్ప కొత్తగా 5-6 వేల ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చింది లేనే లేదు. ఉమ్, నీళ్ళ విషయానికి వస్తే ఉన్న నీళ్ళని కృష్ణా గోదావరి జలాలు ఆంధ్రకు తరగబెడుతున్నాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు మీద ఉన్న కృతజ్ఞత లేకుంటే ఏందో కానీ మొత్తానికి ఏంటంటే ఈ నీళ్ళన్నీ పోతుంటే కూడా పట్టించుకోవట్లేదు. ఉమ్, ఇటు కలవకుర్తి శ్రీశైలం నుంచి కూడా లిఫ్ట్ చేయలేదు, ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్లు నింపలేకపోయిండు. నీళ్ళన్నీ కూడా వాళ్ళ వాటా కంటే ఎక్కువగా నీళ్లు ఒక 66% వాళ్ళు తీసుకుపోవాల్సింది 75% తీసుకుపోయారు. ఓకే. మనకు రావాల్సిన 34
శాతం బదులు ఉమ్, మనకు 20% కూడా రాలేదు ఇవాళ. ఉమ్, అంటే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రావడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ను బ్లేమ్ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నది. తెలివి తక్కువతనం వల్ల కూడా జరుగుతున్నది, అవగాహన లేకపోవడం వల్ల. కానీ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు, ఒక హ్యూమన్ ఫేస్ లేదు ఈ గవర్నమెంట్కి. ఇంకా ఎంతకాలం ఈ ప్రజలు భరిస్తారో చూడాల్సిన అవసరం అంటే ఇప్పుడు ట్యాంకర్ విషయానికి వస్తే ప్రజెంట్ 800 పలుకుతుంది అని ఇంకా ఎండాకాలం పూర్తిగా రాలేదు, 800 నడుస్తుంది ట్యాంకర్. అంటే అది 1000 రూపాయలు కావచ్చు, 1500 కావచ్చు, దాదాపు అంటూ వచ్చే రోజుల్లో ఇప్పుడు 2000 అయినా తప్పలేదేమో కదా సార్. అసలు నీళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా? ఇప్పుడు వీళ్ళు ఇప్పటి నుంచే తోవడం మొదలు పెడుతున్నారు. ఉమ్, భూగర్భ జలాలు ఎప్పటికప్పుడు రీఛార్జ్ అయితేనే కదా, బ్యాంకులో డబ్బులు వేస్తుంటే తీయడానికి ఉంటుంది. ఉమ్, ఉన్న డబ్బులన్నీ నువ్వు తీసేసుకున్నాక మళ్ళీ డబ్బులు ఎందుకుంటాయి? ఉమ్, జీరో అవుతుంది అకౌంట్. ఉమ్, భూగర్భ జలాలు కూడా అట్లనే అవుతాయి. ఇప్పుడు రేపు హైదరాబాద్లో ట్యాంకర్స్ కూడా రాకపోతే ఎట్లా బతుకుతారు జనం? ఉమ్. ఆ పరిస్థితి రాబోతున్నది.